క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం నాకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ప్రభువైన యేసుక్రీస్తు మరి శాస్త్రులకు, పరిసయ్యులకు, యూదులకు ఈ మాటలు చెప్తుంటున్నాడు. పాత నిబంధన ప్రకారం వారు పొరుగువారిని ప్రేమించి శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట అని అంటున్నారు. అంటే ఒకరిని ప్రేమించాలి, ఒకరిని ద్వేషించాలి. అందువలన యేసు ప్రభు ఏమంటాడంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము శత్రువులను ద్వేషించేవారుగా ఉంటున్నాం. మనల్ని ఎవరైనా హింసిస్తే తిరిగి వారిని హింసించాలని మనం అనుకుంటాం. అయితే ప్రభు దానికి భిన్నంగా ఏం చెప్తున్నాడంటే, మనం దేవుని యొక్క కుమారులై ఉండేటట్లుగా, ఆయన కుమారులుగా మనం ఉన్నట్లయితే మనం శత్రువులను ప్రేమించాలి, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. సామాన్యంగా మనం ఏం చేస్తామంటే, ఎవరైనా మనల్ని హింసిస్తే మనం వెంటనే పోయి ఎవరైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దాని కొరకు బంధువులకు ఎవరికో ఒకరికి చెప్తాం. ప్రభు అంటాడు, ఆ విధంగా మిమ్మల్ని ఎవరైనా హింసిస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని చెప్పినట్లుగా చూస్తుంటున్నాం. ఒకవేళ మీకు శత్రువులు అనే వారు ఉన్నట్లయితే వారిని ప్రేమించేదానికి ప్రయత్నం చేయాలి, అనగా వారిని క్షమించాలి అనేటువంటి మాట ప్రభు ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగా చూస్తుంటున్నాం. ఎందుకంటే దేవుని యొక్క లక్షణం ఏంటంటే, ఆయన మంచివారిని, చెడ్డవారిని, నీతిమంతులను, అనీతిమంతులను ప్రేమించినటువంటి వాడు కనుక వారి మీద సూర్యుడు ఉదయింపచేస్తాడు, వర్షాన్ని కురిపిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభు మనల్ని కోరేది ఏంటంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అనగా ఆయన దేవుడిగా ఉంటూ ఆయనకు శత్రువులైన మానవులను ఆయన క్షమించి ప్రేమించిన దేవుడు కనుక మనం కూడా మనకు శత్రువులు ఉన్నట్లయితే వారిని క్షమించి ప్రేమించాలి. లేదా మనల్ని ఎవరైనా హింసిస్తున్నారు లేక విసిగిస్తున్నారంటే వారి కొరకు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన విని వారికి జవాబు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాభర్తుడమైన మా పరలోకపు తండ్రి, గడిచిన రాత్రంతా నైనా మమ్మల్ని సుఖంగా కాపాడి ఉదయకాలమున సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నాయన, నీ వాక్యానుసారంగా మేము జీవించుటకు నీ కృపను అనుగ్రహించు తండ్రి. వినడమే కాకుండా దాన్ని గ్రహించి దాన్ని మా జీవితంలో ఆచరణలో పెట్టుటకు నీ యొక్క సహాయతను అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం. అవును ప్రభువా, మానవులమైన మాకు శత్రువులు ఉంటున్నారు. వారిని క్షమించి ప్రేమించే మనసు మాకు అనుగ్రహించు తండ్రి. ఈ లోకంలో మమ్మలను హింసించేవారు, అవమానపరిచేవారు, హేళన చేసేవారు ఉంటున్నారు తండ్రి. అటువంటి వారి కొరకు మేము ప్రార్థించుటకు మాకు నేర్పించుమని, వారి మీద మేము పగ తీర్చుకొనకుండానట్లు నీ యొక్క సహాయతను అందించమని వేడుకొంచుంటున్నాం. నాయన, జోసెఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన కాలు మంచిగా ఉట్టకు, ఆపరేషన్కు సిద్ధపడుటకు నీ కృపను అనుగ్రహించు తండ్రి. సత్యవేదమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆమె కంటి చూపు కొరకు కావలసిన ఆర్థిక సహాయతను కూడా నీ కృపలో విడుదల చేయమని వేడుకొంచుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభువా, పెద్ద కుమారుని కోల్పోయిన రమేష్
రమణి గారుల కుటుంబం కొరకు ఓదార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఈ దినం ఆ పిల్లవాని యొక్క మెమోరియల్ సర్వీస్ జరుగుతుంటుండగా, భరత్ యొక్క మెమోరియల్ సర్వీస్, ఆ కార్యక్రమం అంతా కూడా ఆది నుండి అంతం వరకు మీరే నాయకులుగా ఉండి నడిపించి ప్రభావిమును మీరు మహిమపరచుకోమని యేసు నామమున వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సంఘమంతటికి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు మెమోరియల్ సర్వీస్ జరిగించిన రమేష్ రమణి కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడైనగాక, ఆమేన్.